బ్రేకింగ్ న్యూస్ క్షణాలు గంటలు గడిచిపోతున్న టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ దొరకడం లేదు. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలకు సహాయక చర్యలు సవాల్గా మారాయి. ఇప్పటికే పలుమార్లు లోపలికి వెళ్లి పరిశీలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. టన్నెల్ అంతా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. నిన్న ప్రమాద స్పాట్ కు ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలు వెళ్లాయి. స్పాట్ కు 50 మీటర్ల దూరం వరకు చేరుకున్నాయి. అయితే బురద మట్టి నీళ్లు ఉండడంతో ప్రమాద స్థలానికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. టన్నెల్లో కన్వేర్ బెల్ట్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడుతున్నారు. దీంతో ఇవాళ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ లోకి నేవీ సిబ్బంది ఎంట్రీ ఇస్తోంది. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్ కు చేరుకోనుంది నేవీ సిబ్బంది. అయితే కార్మికులు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నారో గుర్తించడం కాస్త కష్టంగా మారింది. ఎందుకంటే కార్మికులు టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ఉన్నారు. అయితే 11 కిలోమీటర్ల వరకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆ తర్వాత టన్నెల్లో నిల్చిన నీరు, కూలిన శిథిలాలు అడ్డంకిగా మారాయి. ముందు ఆ నీరు మట్టిని తొలగిస్తే కానీ రెస్క్యూ ఆపరేషన్ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపైన ఫోకస్ చేశారు రెస్క్యూ టీమ్స్. సొరంగంలోకి వెళ్లి నీటిని తొలగించడం పెద్ద సవాల్గా మారిన అంతకన్నా క్లిష్టమైన దశ మరొకటి ఉండడం నిపుణులను, ఇంజనీరింగ్ వర్గాలను కలవరపెడుతోంది. ప్రమాదం జరిగిన చోట 15 అడుగుల లోతులో గుంత ఉంది. ఇందులో బురద, మట్టి, నీళ్లు, 4 మీటర్ల వెడల్పు ఉండే 7 సెగ్మెంట్లు కూలిపోయి ఉన్నాయి. ఈ ఏరియాకు చేరుకోవడం చాలా కష్టంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన టైంలో సనీ సింగ్, గురుప్రీత్ సింగ్, సంతోష్ సాహు, అనుజ్ సాహు, జగ్తా జస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్ లాచూకి కనిపించకుండా పోయింది. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చన్న ఆశలు వ్యక్తమయ్యాయి. దూరం నుంచి బిగ్గరగా కేకలు వేస్తూ బాధితుల నుంచి స్పందన వస్తుందేమో అని చాలాసేపు ప్రయత్నాలు చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందోనన్న టెన్షన్ నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, ఇప్పటి వరకు కూడా యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ కూడా మరి ఆచూకీ అయితే దొరకని పరిస్థితి. ఆ 8 మంది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో అని టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది? సో నిన్నటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఆర్మీ సిబ్బంది కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, వీళ్ళందరూ కూడా అనేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకొని సరికొత్త యంత్రాలను కూడా తెప్పించుకొని మరి అక్కడ లోపలికి వెళ్ళడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా నిన్న ఫలించలేదు. ఎందుకంటే అక్కడ చాలా చిమ్మ చీకటి ఉంది. దానితో పాటు పెద్ద ఎత్తున కూడా వాటర్ వచ్చినాయి. ఆ బురదంతా కూడా నిండిపోయింది. దాంతోపాటు ఆ బురదలో నుంచి లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎంతంటే అదొక ఊబిలాగా మారిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా స్పాట్లో జరిగినటువంటి ఆ ఒక ప్రమాదం ఏదవుతుందో అక్కడికి మరొక 50 మీటర్స్ మాత్రమే దూరం ఉంది. అక్కడికి వెళ్ళడానికి నిన్న చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. నిన్న దాదాపు ఎంటైర్ డే అంతా కూడా చాలా కష్టపడ్డారు. పక్కన ఉన్నటువంటి అవన్నీ శిథిలాలను తొలగించడానికి కానీ లోపలికి ప్లేస్ని వారు దారి వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది పడినప్పుడు
కానీ అవేమీ నిన్న కుదిరినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే సొరంగం నుంచి ఒక్కసారిగా పైనుంచి పడిపోయింది కాబట్టి అది 200 మీటర్ల వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒక ఊపిలాగా ఉంది కాబట్టి ఒకవేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఆర్మీ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ కాలు అనేది లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కనీసం గాలి ఆడదు, ఊపిరి ఆడదు. సో చాలా విపత్కరమైన పరిస్థితుల్లో నిన్న రెస్క్యూ చేయడానికి ఆర్మీ అధికారులు విఫల ప్రయత్నం కూడా చేసినటువంటి నేపథ్యం కనపడితే ఏకంగా నిన్న మంత్రి 6 గంటల పాటు కూడా ఆ టన్నెల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ యొక్క మొత్తం తీరుతెన్నులంతా కూడా ఆయన గమనించారు. తర్వాత బయటకు వచ్చి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే నేవీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. దాదాపు ఈ స్కానర్స్ కానీ తర్వాత డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. హై టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలను కూడా అక్కడ తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు డ్రిల్లింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థితిలాలు కానీ ఆ బురద కానీ లేకపోతే మట్టి కానీ లేకపోతే ఏవైతే రాళ్ళు పడతాయో వాటినంతా కూడా తొలగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. మరి కాసేపట్లో మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఇక పక్కన ఉన్నటువంటి ఇక్కడే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే అందరూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో కూడా వారి సమీక్ష సమావేశాలు అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో నిన్న దాదాపు 3 సార్లు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అంటే ఎగ్జాక్ట్గా 13.5 కిలోమీటర్ల వద్ద అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మాత్రమే చాలా ఇబ్బంది పరిస్థితి. ఇటువైపు అంతా కూడా ఎలక్ట్రిసిటీ రిస్టోరేషన్ అయిపోయింది. తర్వాత ఎయిర్ ట్యాంకర్స్ కూడా రెడీ చేశారు. అక్కడ వరకు కూడా ప్రాబ్లం లేకుండా కూడా వెళ్తున్నారు. కాకపోతే ఈ లోకో ట్రైన్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంది. మిగతా ఏ ఒక్క దీని నుంచి కూడా వెళ్ళడానికి అవకాశమే లేదు. దాంతోపాటు అది ఆ మైలు వరకు కూడా వెళ్ళడానికి దాదాపు 1.5 గంటల వరకు కూడా సమయం తీసుకుంటుంది. మళ్ళీ బయటకు రావడానికి కూడా అంతే సమయం తీసుకుంటుంది. సో అంత చిమ్మ చీకట్లో కూడా వాళ్ళు అంత దూరం వెళ్ళి నిన్న సహాయక చర్యలు అనేది చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు 15 అడుగుల లోతులో ఒక మడుగు గుంత అనేది ఉన్నట్టుగా నిన్న అధికారులు వారు గుర్తించారు. సో దాన్ని ఎట్లా క్లియర్ చేయాలన్న దానిపై కూడా మల్ల గుల్లాలు పడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ బురద కానీ మట్టి నీళ్లు 4 మీటర్ల వెడల్పు ఉండే 7 సెగ్మెంట్లు కూడా కూలిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనేసి కూడా నిన్న నిపుణులు చెప్పారు. సో దాంతోపాటు గతంలో ఈ సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇక్కడికి రప్పించారు. వాళ్ళు కూడా సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నారు. మొత్తంగా వాటంతా క్లీన్ చేయడం కానీ మట్టి తీసేయడం కానీ మట్టి పిల్లలు కానీ బురద కానీ వాటంతా తీయడానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. దాంతోపాటు ఈ సిమెంట్ సెగ్మెంట్లు అనేది కాంక్రీట్ వేసి చాలా చదునుగా ఉంది కాబట్టి అవంతా కూడా కింద పడిపోయి వాటిని కూడా తీయాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ భూమిని తొలిచి అంటే రెగ్యులర్గా ఇలాంటి టన్నెల్స్ వేసేటప్పుడు టీబీఎం మిషన్స్ని ఎక్కువగా వాడతారు. సో ఆ మిషన్కి 18 మీటర్ల దూరం మధ్యలో ఇది దిగువ భాగంలో 15 లోతులో కూడా ఈ ఉందనేది కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటనే దానిపై కూడా ఒకవేళ ఒక్కసారిగా ఊపి అనేది ముందుకు వచ్చేస్తుందా, మళ్ళీ తర్వాత వాటర్ అనేది కొట్టుకొని వస్తుందా, అక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా మొత్తం అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ విజువల్స్ చూసినా అక్కడ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా సమీపం వరకు కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ అధికారులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏకంగా వాళ్ళ కాళ్ళు కూడా అక్కడ కూరుకుపోయేటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళలేము అనేది వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఈ టన్నెల్ బోరింగ్ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ కూడా నడుస్తుంది అనేసి కూడా అధికారులు వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ సొరంగం బయట నుంచి లోనికి చిన్నపాటి లోకల్ ట్రైన్ ద్వారానే ఏదైనా కమ్యూనికేషన్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనుషులు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా కూడా దాని ద్వారానే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందనేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే మామూలుగా అయితే ఈ సొరంగ పనుల్లో రోజుకి 450 మంది దాకా కూడా పనిచేస్తున్నట్టుగా మనకు సమాచారంతో ఒక్కొక్క షిఫ్ట్లో 150 మంది దాకా కూడా వారు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మొన్న మాత్రం మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళినటువంటి వారు అక్కడికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా 8 మంది మీద పడిపోయింది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మిగతాలంతా కూడా చాలా భయపడిపోయి పారిపోయి వచ్చారు. చాలా మంది ఆ మట్టి ఆ బురదంతా కూడా పడిపోవడం వల్ల చాలా గాయాలయ్యి కొంతమంది కళ్ళల్లో కూడా వెళ్ళినట్టుగా ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చెప్తున్నారు. మేము చూసినటువంటి అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఇవే అంటే కూడా వాళ్ళకి జార్ఖండ్కి సంబంధించిన లేబర్స్ మరికొంతమంది ఉంటారు కాబట్టి ఇతర షిఫ్ట్లో వచ్చేట వాళ్ళందరూ కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ పరిస్థితి, ఊపిరాడదు, గాలి ఉండదు, అయినా కూడా మేము అక్కడ పనిచేస్తాం
కాకపోతే గతంలో కూడా ఇలాంటి సొరంగ మార్గాల్లో మేము పనిచేసినటువంటి టన్నెల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మేము అలవాటు అయిపోయిందనేసి కూడా వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ఒక్కసారికి మట్టి బురద లాంటి నీరంతా కూడా ఇట్లా ముందుకు వచ్చేసింది. అంటే ఎప్పుడైతే కింద పడిపోవాలో పైకప్పు అంతా కూడా ముందుకు వచ్చేసి వెనుకోవాలంటే వాళ్ళందరూ వెనకట్టు కూడా చాలా దూరం వరకు కూడా ఆ వాటర్ లాగా పారిందనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. కాకపోతే అత్యంత సమీపంలో ఈ లోకో ట్రైన్ ఉండడం వల్ల చాలా మంది దాన్ని ఎక్కేసి వచ్చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రాణాలని కాపాడుకున్నటువంటి పరిస్థితి అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. వాళ్ళ పేర్లతో అనేక మార్లు కూడా దగ్గరికి వెళ్ళి ఆర్మీ అధికారులు కానీ ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కానీ పిలిచినప్పుడు కానీ ఎటువంటి స్పందన లేదనేసి కూడా అధికారులు వారు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాదాపు ఇప్పుడు 3వ రోజు ఆల్మోస్ట్ 45 గంటల వరకు కూడా ముగిసిపోయింది. ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. నేవీ అధికారులు కానీ ఇతర సంబంధించిన వీళ్ళందరూ కూడా వచ్చారు. నేవీ నుంచి కూడా ఇతర చాపర్స్ కూడా 3 రెడీ చేసి ఉంచారు. దాంతోపాటు ఏ రకమైనటువంటి సొరంగ మార్గంలో డ్రిల్లింగ్స్ ఇంకా ఎట్లా చేస్తే ఎటువంటి ప్రమాదాలు ఉన్న దానిపై కూడా అధికారులు అయితే అంచనాలు ఇస్తున్నారు. ఇవాళ మరింత వేగం అయితే రెస్క్యూ మేము పెంచబోతున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రానా.